కేటగిరీ 4 రుణాలకి ఆసక్తి అట. అత్యధికంగా 12.41 లక్షల దరఖాస్తులు వచ్చినాయట. రాజీవ్ యువ వికాసానికి వచ్చిన మొత్తం అర్జీలు 16,23,000 అట. నిరుద్యోగ యువత అప్లై చేసుకున్న ఈ రాజీవ్ యువ వికాసం ఉంది కదా, 6,000 కోట్లు దీనికి కేటాయించారు. 50,000 నుంచి 4 లక్షల రూపాయల వరకు రాయితీలతో కూడిన ఇవ్వబోతుంది గవర్నమెంట్. సో అయితే ఈ కేటగిరీ 4కు సంబంధించిన రుణాలనే ఎక్కువ మంది అప్లై చేసుకున్నారట. అయితే చాలామంది 4 లక్షల విలువైన యూనిట్ విలువతో 70% రాయితీతో దాదాపు 2.8 లక్షల వరకు రాయితీ వచ్చే అవకాశం ఉండడంతో సింహభాగం దరఖాస్తులు కేటగిరీ 4లోనే వచ్చినాయట. ఈ కేటగిరీ 4 ఏంటంటే 4 లక్షల వరకు అప్పు. ఈ 4 లక్షల అప్పు ఇస్తే ఆ 4 లక్షల అప్పు కింద 70% సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్. సో మిగతాది కట్టాల్సి ఉంటుంది. అంటే దాదాపు 2.8 లక్షలు మాఫీ అయిపోద్ది. మిగతా ఎంత 1,20,000 ఏమో కట్టాల్సి వస్తుంది. అంతేనా? గంతే 1,20,000 కట్టాల్సి వస్తుంది. సో దానికే ఎక్కువ మంది అప్లై చేసుకున్నారట. కార్పొరేషన్ల వారీగా దరఖాస్తులు ఎట్లా చేసుకున్నారు? షెడ్యూల్డ్ కులాలు 3,92,000 అప్లికేషన్లు వచ్చినాయి. షెడ్యూల్డ్ తెగలు 1,83,000 వచ్చినాయి. ఎస్సీలు, దెన్ నెక్స్ట్ ఎస్టీలు, ఎస్సీ ఎస్టీలు. వెనుకబడిన తరగతులు 8 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు 37,000 వచ్చినాయి. మైనార్టీ కార్పొరేషన్ 2,04,000 వచ్చినాయి. క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ 4,000 అప్లికేషన్లు వచ్చినాయట. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకంలో అత్యధికంగా యువత కేటగిరీ 4 రుణాలు పొందేందుకు ఆసక్తి చూపించారు. అధిక విలువ కలిగిన యూనిట్లతో మెరుగైన స్వయం ఉపాధి పథకాలు పొందవచ్చన్న ఉద్దేశంతో ఎక్కువ మంది వాటికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ పథకానికి 16,23,000 మంది దరఖాస్తు చేయగా ఇందులో 3వ వంతు మంది అంటే దాదాపు 76.46% మంది 2 లక్షల నుంచి 4 లక్షల విలువైన యూనిట్లు కావాలి అని కోరుకుంటున్నారు. 4 లక్షల విలువైన యూనిట్ విలువలో 70% రాయితీతో దాదాపు 2.8 లక్షల వరకు రాయితీ వచ్చే అవకాశం ఉండడంతో సింహభాగం దరఖాస్తులు కేటగిరీ 4లో వచ్చినాయట. కేటగిరీ 1 కింద 100% రాయితీతో ప్రభుత్వం 50,000 రుణం మంజూరు చేయాలని నిర్ణయించింది. అంటే 50,000 అప్పు ఇస్తే ఇంక అది కట్టడానికి ఏముండదు, ఇంకా జీరో అనమాట, ఇంకేం కట్టొద్దు. రోజువారీ చిరు వ్యాపారాలు చేసుకునే వారికి ఉపయుక్తంగా ఉంటుందని భావించింది. అయితే ఈ కేటగిరీలో దరఖాస్తులు కేవలం 39,000 మాత్రమే వచ్చినాయట. ఇప్పుడు జనరల్గా ఎట్లుంటుంది, ప్రభుత్వం అప్పిస్తుంది అని అంటే ఇప్పుడు ఆ కేటగిరీ 5 పెట్టి 6 లక్షలు ఇస్తామంటే దానికి ఎక్కువ మంది అప్లై చేసుకుంటారు. అది కామన్ జనరల్ థింగ్ అది. దాంట్లో ఏం పెద్ద ఇదేం లేదా, రాకెట్ సైన్స్ ఏం కాదు దాంట్లో ఏం జనాలు ఎందుకు 4 లక్షలు అప్లై చేసుకున్నారని అంటే ఎక్కువ మొత్తంలో వస్తే కొంత ఉపాధి. ఇప్పుడు ఇవాళ రేపు ఏం 50,000తో ఏమొస్తుంది? 50,000తో ఏం పని చేయడానికి అవకాశం వస్తుంది? ఏమైనా ఇంట్లో చిన్న చిన్న అవసరాలు ఉంటే తీర్చుకోవడానికి ఆ 50,000 ఉపయోగపడతాయి తప్ప ఉపాధి పొందడానికి 50,000తో ఏమవుతుంది? 50,000తో ఏమైతే ఏం కాదు. సో ఒక 4 లక్షలన్నా కనీసం వస్తే ఏదైనా చిన్న షాపో ఇంకోటి ఏదైనా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆయన దగ్గర కొంత అమౌంట్ ఉంటే దానికి ఇది యాడ్ అవుతుంది. ఇక అవసరం లేని వాళ్ళు లేకపోతే చిన్న చిన్న ఆల్రెడీ బిజినెస్లు కిరాణా షాపులు అవి ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే 50,000కే పెట్టుకున్నారట. ఆ 50,000కి అప్లై చేసుకున్న వాళ్ళు కూడా 39,000 అప్లికేషన్లు ఉన్నాయట. సో ఈ టోటల్ డేటా అన్నమాట ఇది. నూరు శాతం రాయితీ రుణాలకు ఎస్టీ యువత తక్కువ ఆసక్తి చూపించారట. ఎస్టీ కార్పొరేషన్ కింద వచ్చిన దరఖాస్తుల్లో 0.31% మాత్రమే ఈ కేటగిరీలో ఉన్నాయి. మైనార్టీ 4.7, క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్లు 7.1% పరిధిలో కొంత మెరుగ్గా ఉన్నదట. ఇక కేటగిరీ 2 50,000 నుంచి ₹1,00,000. వీళ్ళు ఈ అప్పు కావాలనుకున్న వాళ్ళు 93,000 మంది అప్లై చేసుకున్నారట. కేటగిరీ 3 1,00,000 నుంచి 2,00,000 ఈ యూనిట్లకు దరఖాస్తులు ఆహ్వానించారు. సో మొత్తం దరఖాస్తుదారుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వర్గాలకు చెందిన 83 నుంచి 84% మంది కేటగిరీ 4 కింద యూనిట్లు కోరుకుంటున్నారట. ఇది ఎట్లా ఇస్తారు ఏందన్న చూడాలి. మనకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే ఇది కొంత ట్రాన్స్పరెంట్గా చేయాలి అని అనుకుంటున్నారట. ఏదేమైనా లోకల్ ఎమ్మెల్యే పరిధిలో ఈ అంశం ఉన్నట్టుగా కనబడుతూ ఉన్నది. ఆ లోకల్ ఎమ్మెల్యే తనకు ఇష్టమైన తనకు నచ్చిన వాళ్ళకి ఒక 5% ఆర్ 6% ఏదో ఉండే అవకాశం, 10% దాకా పోయిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఈ పథకాన్ని ప్రకటించేటప్పుడే ముఖ్యమంత్రి చెప్పిండు,
మా వాళ్ళకి ఏం లేదు మా వాళ్ళకి ఏం లేదని ఎమ్మెల్యేలు అడుగుతున్నారు, దీన్ని అవకాశంగా ఉపయోగించుకోండి అని ముఖ్యమంత్రి చెప్పిండు. కానీ మేమేమంటున్నామంటే ఇది కాంగ్రెస్ పార్టీ పథకంలాగా చేయకండి, దయచేసి అర్హులైన వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయండి, జీవితాలని నిలబెట్టండి, కొంత మంచి పేరు వస్తుంది. ఇప్పటికే ఆగమాగం అవుతుంది మీ గవర్నమెంట్.